ఇప్పుడు ఎక్కువ బయట చూస్తే టైఫాయిడ్ సీజన్ నడుస్తూ ఉంది. కరెక్ట్. సో, ఈ టైఫాయిడ్ రాకుండా మనం ముందుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చంటారా? జనరల్‌గా ఈ టైఫాయిడ్ అనేది వాటర్ బార్న్ డిసీజ్. హ్మ్. సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఫీసెస్ నుంచి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వస్తూ యెస్. ఉంటుంది. లైక్ హిస్టరీలో చూసినట్టయితే ఒక మదర్ లైక్ కుక్ షీ స్ప్రెడ్ అరౌండ్ 2000 పీపుల్‌కి టైఫాయిడ్‌ని స్ప్రెడ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టైఫాయిడ్ వాటర్ బార్న్ డిసీజ్ ప్రాపర్‌గా ప్యూరిఫైడ్ వాటర్‌ని తాగడం చాలా ఇంపార్టెంట్. అండ్ తినడానికి ముందు హ్మ్. ప్రాపర్‌గా వాష్ చేసుకోవడం. గోర్ల మధ్యలో లైక్ ఆఫ్టర్ పాసింగ్ టాయిలెట్ ఆర్ సంథింగ్ చేతులను పరిశుభ్రంగా లైక్ 20 సెకండ్స్ వాషింగ్ అనేది ఇంతకు ముందు చెప్పినట్టు కరోనా టైంలో మనం ఎలా చేసుకున్నామో అలాంటి యెస్. వాష్ యెస్. చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఈ సాల్మోనెల్లా టైఫీ జనరల్‌గా ఇంటెస్టైనల్ విల్లేలో దాగి ఉంటుంది. సో, దాన్ని స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్మ్. ప్రాపర్ హైజీన్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయడం హ్మ్. అండ్ అవుట్సైడ్ ఫుడ్‌ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం. ఫ్రిడ్జ్‌లో పెట్టిన స్టోర్డ్ ఫుడ్‌ని తగ్గించుకోవడం. ఇలాంటి కేర్ తీసుకోవడం అవసరం. టైఫాయిడ్ వచ్చిన తర్వాత కూడా నేను నా ప్రాక్టీస్‌లో చూస్తున్నాను. ఎవరైతే లైక్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటారో దెన్ ఈ సాల్మోనెల్లా టైఫీ ఎక్కువ గ్రోత్ అయినట్టుగా చూస్తూ ఉంటాము. హుహు. అలాగే బనానా గానీ, గ్రేప్స్ కానివ్వండి, ఇవి సాల్మోనెల్లాకి చాలా లైక్ యూజ్‌ఫుల్ గ్రోత్ లాగా లైక్ అవి గ్రో అవ్వడానికి బెనిఫిట్‌గా ఉన్నట్టు చూస్తాం కాబట్టి ఇలాంటి ఫుడ్‌ని అవాయిడ్ చేయడం. ఓకే. నెయిల్స్ ట్రిమ్ చేసుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, ప్రాపర్ హైజీనిక్ వాటర్ తాగడం అండ్ ఇంట్లో వండిన వేడిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం. ఇలాంటి హ్మ్. కేర్ తీసుకోవాలి. ఎక్కడైతే ప్రామినెంట్‌గా లైక్ సొసైటీలో టైఫాయిడ్ ప్రివలెంట్‌గా ఉన్నప్పుడు ఇలాంటి కేర్ తీసుకోవడం అవసరం. వచ్చిన తర్వాత కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం. టైఫాయిడ్ ఒకప్పుడు 21 డేస్ గానీ తగ్గేది కాదు. అవును. కానీ ఈ మధ్య కాలంలో 1 వీక్ చాలా మంచి తగ్గిపోతుంది. మెడిసిన్స్ వచ్చాయి. హోమియోపతి విషయంలో బ్యాప్టిషియా అని ఒక ఎఫెక్టివ్ మెడిసిన్. హ్మ్. టైఫాయిడ్ వచ్చిన కేసెస్‌లో వాళ్ళ టంగ్‌ని బట్టి మేము ట్రీట్ చేసేవాళ్ళం. హుహు. సో, టైఫాయిడ్ పేషెంట్స్‌లో ట్రయాంగులర్ రెడ్ టిప్ టంగ్ అంటాం. అట్లా టంగ్ మీద అంతా కోటింగ్ ఉండి టిప్ ఆఫ్ ద టంగ్ రెడ్‌గా ఉంటుంది. హ్మ్. అలాంటి కేసెస్‌లో హోమియోపతిలో రస్టాక్స్ గానీ, బ్యాప్టిషియా గానీ నోరు చేదుగా ఉంటుంది. అండ్ వికారంగా ఉంటుంది. కడుపు నొప్పితో ఉంటారు. జ్వరం కంటిన్యూగా ఉంటుంది. విపరీతమైన నీరసము, ఏ ఫుడ్డు తీసుకోలేకపోతారు. వామిటింగ్స్ అవుతాయి. ఇలాంటి కేసెస్‌కి హోమియోపతిలో టైఫాయిడ్‌కి చాలా ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. దానికి ప్రివెంటివ్ మెజర్స్ వచ్చేసి ఎవరైతే టైఫాయిడ్‌తో సఫర్ అవుతుంటారో వాళ్ళు ప్రాపర్‌గా వాళ్ళ వాష్‌రూమ్ సెపరేట్‌గా లైక్ ప్రాపర్‌గా ఫ్లష్ చేయడం కానివ్వండి, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానివ్వండి అండ్ డైట్ విషయంలో వేడిగా తినడం. ఇవన్నీ ఓకే. కేర్ తీసుకుంటే గిన కంప్లీట్‌గా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే సార్.